కాళ్ల తిమ్మర్లు అనేవి పెద్దవాళ్లలో సాధారణంగా ఉండే సమస్య. ఇవి వారి కదలికలను ప్రభావితం చేస్తాయి. ఈ అనియంత్రిత మసిల్స్ సంకోచాలు ఎక్కువగా రాత్రి లేదా శారీరక చర్యల సమయంలో జరుగుతాయి. ఇవి తేలికపాటి అసౌకర్యం నుంచి తీవ్రమైన నొప్పి వరకు ఉండొచ్చు. డీహైడ్రేషన్, రక్త ప్రసరణలో లోపం, పోషక లోపాలు వంటి అనేక కారణాలు వీటికి దారితీస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ మసిల్ మాస్ తగ్గడం, శారీరక కార్యకలాపాలు తగ్గిపోవడం, ఆరోగ్య పరిస్థితులు మారడం వల్ల వీటిని పెద్దవాళ్లు ఎక్కువగా అనుభవిస్తారు. కాళ్ల తిమ్మర్లు తగ్గించేందుకు లైఫ్ స్టైల్ మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని పండ్లు తినడం ద్వారా మసిల్ హెల్త్ మెరుగుపడుతుంది. ఈ పండ్లలో పొటాషియం, మాగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది మసిల్ కాంట్రాక్షన్ను నియంత్రించి, హైడ్రేషన్ను మెరుగుపరచి, తిమ్మర్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ వీడియోలో పెద్దవాళ్ల మసిళ్లు బలంగా ఉండేందుకు ఉపయోగపడే 6 ముఖ్యమైన పండ్ల గురించి తెలుసుకుందాం. అరటిపండు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పండు. ఇది పొటాషియంతో సమృద్ధిగా ఉంటుంది. ఇది మసిల్ కాంట్రాక్షన్కు చాలా ముఖ్యమైన మినరల్. వయస్సు పెరిగే కొద్దీ పొటాషియం స్థాయిలు తగ్గిపోతాయి. దానివల్ల మసిల్స్ క్రాంప్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మోస్తరు సైజు బనానాలో సుమారు 4,450 మధ్య పొటాషియం ఉంటుంది. ఇది రోజువారీ అవసరానికి 10 సమానం. పొటాషియం శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది. డీహైడ్రేషన్ కారణంగా వచ్చే క్రాంప్స్ను తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఆర్ కూడా ఇందులో ఉంది. ఇది నాడీ వ్యవస్థను బలపరిచి మసిల్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది. ఆరెంజ్ అనేది విటమిన్ సి అధికంగా ఉండే పండు. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల మసిల్ టిష్యూలకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మసిల్స్ను స్ట్రాంగ్గా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి మసిల్స్కు తగినంత ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది. ఇందులో అధికంగా నీరు ఉండటంతో డీహైడ్రేషన్ కారణంగా వచ్చే క్రాంప్స్ను తగ్గిస్తుంది. కివిలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మసిల్ రిలాక్సేషన్కి అవసరమైన మినరల్. మాగ్నీషియం లోపం వల్ల మసిల్ క్రాంప్స్ మరియు వీలినెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మసిల్ కాంట్రాక్షన్ మరియు రిలాక్సేషన్ను సమతుల్యం చేస్తుంది. ఫ్లెక్సిబుల్గా ఉంచేందుకు సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. డైజెస్టివ్ హెల్త్ను మెరుగుపరిచి శరీరానికి పోషకాలను బాగా గ్రహించేలా చేస్తుంది. వాటర్మెలన్ అనేది 92 నీటితో కూడిన పండు. ఇది డిహైడ్రేషన్ను నివారించడంలో సహాయపడుతుంది. సిట్రులైన్ అనే అమైనో ఆమ్లం ఇందులో ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి మరియు పొటాషియం కూడా అందిస్తాయి. ఇవి మసిల్ రికవరీలో సహాయపడతాయి. వేసవి కాలంలో లేదా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాటర్మెలన్ తినడం చాలా మంచిది. చెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. క్రాంప్స్ మరియు మసిల్ పెయిన్ తగ్గించడంలో సహాయపడతాయి. మెలటోనిన్ అధికంగా ఉండటంతో నిద్రను మెరుగుపరిచి మసిల్ రికవరీకి సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి మసిల్స్, టెండన్స్ బలంగా ఉండేలా చేస్తుంది. పపాయలో పేపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేసేందుకు సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించి మసిల్ హెల్త్ మెరుగుపరుస్తుంది. పొటాషియం, మాగ్నీషియం అధికంగా ఉండటంతో కండరాల తిమ్మర్లని తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో మసిల్స్ను డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. పెద్దవాళ్లలో కాళ్ల తిమ్మర్లు అనేవి సాధారణ సమస్య, కానీ
తగిన ఆహారపు మార్పుల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. పై చెప్పిన 6 పండ్లు పోషకాలు, హైడ్రేషన్ మరియు మసిల్ ఫంక్షన్ మెరుగుపరిచే గుణాలతో ఉన్నాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మసిల్స్ బలంగా ఉండి కాళ్ల తిమ్మర్లని తగ్గిపోతాయి, ఆరోగ్యంగా మరియు యాక్టివ్గా జీవించడానికి సహాయపడతాయి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి.